హాయ్ అండి. ఈరోజు మన కిచెన్‌లో నోటికి ఎంతో రుచిగా అనిపించే మల్టీ వెజిటబుల్ చట్నీ ఎలా చేయాలో నేర్చుకుందాం. పిల్లలు కాయగూరలు తినమంటే అస్సలు తినరు కదా! అయితే అన్ని కాయగూరల పోషకాలు అందేలాగా ఇలా టేస్టీగా వెజిటబుల్ చట్నీ చేసేసుకోవచ్చు. ఇది రైస్‌లోకి, అన్ని రకాల టిఫిన్స్‌లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వెజిటబుల్ చట్నీ ఎలా చేయాలో చూసేద్దామా? మన ఇంట్లో మనకు అందుబాటులో ఉన్న కాయగూరలతోనే ఈ చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యారెట్, ముల్లంగి, క్యాబేజీ, వంకాయ, టమోటా తీసుకున్నానండి. మీ దగ్గర ఇంకా ఎక్కువ రకాలు అంటే బీరకాయ, సొరకాయ లేదా కాలీఫ్లవర్ ఇలా ఉన్న వెజిటబుల్స్ అన్నిటిని కూడా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడైతే నేను ముల్లంగిని ఒక కప్పు, క్యారెట్ ఒక కప్పు, వంకాయలు ఒక కప్పు, అలాగే క్యాబేజీ తరుగు ఒక కప్పు వేశాను. తినగలిగే కారం బట్టి పచ్చిమిర్చిని, పావు టీ స్పూన్ పసుపును, కొద్దిగా ఉప్పును వేసేసుకొని, కొద్దిగా నూనెను కూడా వేసి, ఈ వెజిటబుల్స్ అంతటికి పసుపు, ఉప్పు బాగా అంటేలాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. మనం పసుపు, ఉప్పు వేయడం వల్ల వెజిటబుల్‌లోని పోషకాలు తగ్గిపోవు. అలాగే నల్లపడకోకుండా మంచిగా ఫ్రై అయిపోతాయి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేశాక ఇందులోకి 10-20 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసి మరొకసారి అంతా బాగా కలిసేలా కలిపి మళ్ళీ మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మొత్తంగా లో ఫ్లేమ్‌లో 10 నిమిషాలు ఉడికించాలి. ఇక్కడ మనమేమి వాటర్ వేయలేదండి. మూత పెట్టడం వల్ల ఆవిరి వస్తుంది కదా! ఆ ఆవిరికే ఈ ముక్కలంతా కూడా బాగా మెత్తబడిపోతాయి. ఇలా ఉడికించుకున్నాక వీటిని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి హాఫ్ కప్పు వేరుశనగ విత్తనాలను వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఏ కప్పుతో అయితే వెజిటబుల్ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి 3 స్పూన్ల దాకా నువ్వులు వేసేసుకొని లో ఫ్లేమ్‌లో నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించండి. నువ్వులు ఎప్పుడైతే చిటపటలాడుతున్నాయో అప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న టమోటాలు వేసేసుకోవాలి. ఏ కప్పుతో అయితే వెజిటబుల్స్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల టమోటా ముక్కల్ని వేయండి. మీకు నచ్చితే ఒక కప్పే వేసేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ చింతపండును వేయడం లేదు కాబట్టి 2 కప్పుల టమోటా ముక్కల్ని వేస్తున్నాను. మీరు చింతపండు యాడ్ చేయాలనుకుంటే ఒక కప్పు టమోటా ముక్కలు వేసుకోండి సరిపోతుంది. ఈ టమోటాలు వేశాక బాగా కలిసేలా కలిపి మూత పెట్టి టమోటాలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించండి. టమోటాలు సాఫ్ట్‌గా అయిపోయాయి కదా! ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత టమోటా ముక్కల్ని మిక్సీ గిన్నెలోకి వేసేసుకోండి. తర్వాత అందులోకి ఒక 2-3 స్పూన్ల వాటర్‌ని వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా. వేరుశనగ విత్తనాలు, నువ్వులు, టమోటాలు అంతా కూడా మనకి సాఫ్ట్‌గా అయిపోవాలి. తర్వాత ఇందులోకి వెజిటబుల్‌ని ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా! ఆవిరి మీద వాటిని వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు. మనం వెజిటబుల్ వేయించేటప్పుడు వేసుకున్నాం. ఇప్పుడు చూసుకొని వేసేసుకోండి. తర్వాత ఇదొకసారి మిక్సీ గిన్నెలో బాగా కలిసేలా కలిపి మధ్య మధ్యలో ఆపుతూ, కలుపుతూ మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఎక్కువ సేపు గ్రైండ్ చేయకండి. 1, 2 పల్స్ ఇచ్చామంటే చాలు. మనకి వెజిటబుల్స్ అంతా కూడా కచ్చా పచ్చగా గ్రైండ్ అవ్వాలి. అప్పుడే మనకి పచ్చడి రుచి చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా. ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు పక్కన ఉంచేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నూనెను వేసేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర అలాగే ఎండుమిర్చి ముక్కలను వేసి ఇవంతా క్రిస్పీగా అయిపోయాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేయండి. మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక చిటికెడు పసుపును వేసేసుకొని ఉల్లిపాయల్ని లైట్‌గా మగ్గించండి. ఎక్కువ అక్కర్లేదు. లైట్‌గా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు కరివేపాకును అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్ చట్నీని వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుతూ ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకున్నామంటే చట్నీ రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం సుహాసినీస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా! ఎంత బాగా ఉందో. అన్ని రకాల టిఫిన్స్‌లోకి అలాగే రైస్‌లోకి చాలా చాలా బాగుంటుందండి. కొద్దిగా నెయ్యిని వేసుకొని తిన్నామంటే చాలు. ఇక ఏమీ అక్కర్లేదు. మొత్తం ఈ కర్రీతోనే లాగించేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.